మిగిలినటువంటి 4% తర్వాత వాళ్ళని ఎటు పోవాలి వాళ్ళు ఎట్టుపోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక 6% కావాలని ఇప్పుడు ఎట్లా 10% ఇస్తారు కదా కేసీఆర్ వాళ్ళకి ఇచ్చారు కదా ఆ 6% పట్టుకుని మీరు బీసీఏలో వెళ్తారా బీసీబీలో వెళ్తారా సీలో వెళ్తారా డీలో వెళ్తారా లేకపోతే ప్రత్యేకంగా పెట్టారు వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టడం ఇది కాదు నాకు తెలిసి ఎందుకంటే రాజస్థాన్ లో ఆల్రెడీ అప్పుడు అట్లనే గుజ్జాలకి సపరేట్ ఇచ్చారు 5% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి మేము మా తరపు నుంచి ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము ఈ రిజర్వేషన్లు ఈ తెగలు ఇవన్నీ దేవతలు పూజించేటి ఇవన్నీ ఒక యువతరానికి భవిష్యత్తులో చైతన్యాన్ని ఇవ్వటం కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు మీరు హక్కులు వచ్చినంత మాత్రంలో సమాజం మొత్తం బాగుపడుతుంది అనేది అయితే నాకేమీ ఇది లేదు సొంతంగా ఒక సమాజం మొత్తం ఎడ్యుకేట్ అయితే ఎడ్యుకేషన్ అందించడంలో మీరు ఎలాంటి దానికోసం ఏమి ప్రణాళికలు ఉన్నాయి ఎందుకంటే పోరాటం వేరే విషయం ఇప్పటి వరకు పోరాటాలు చేసిన అనుభవాలు ఏం చెప్తుందంటే కేసులు శిథిలము పోరాటం ఎవరైతే చేసిరో సరే హక్కుల కోసం చేయొచ్చు సాధించుకోవచ్చు ఓడిపోవచ్చు రెండే కూడా కానీ శిథిలం మాత్రం కానొస్తుంది అదే క్రమంలో మీరు ఉన్న యువతరానికి అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనరేషన్ కు ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా లేకపోతే చేయాలనే ఆలోచనలు ఉన్నాయా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ జాతీయ అస్తిత్వం అంటే జాతీయ యువత కదా అవును జాతీయ యువత భవిష్యత్తు ఉంటుంది జాతీయ అస్తిత్వం ఉంటుంది జాతీయ యువత నిర్వీర్యం అయిపోతే అస్తిత్వం ఎక్కడ ఉంటుంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కాలక్రమంలో వాళ్ళు వయసు పెరిగిపోతుంది అనారోగ్యం అవుతారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళంతా రేపటి రోజున ఈ జాతి ఉన్నది ఈ భూమి మీద ఉన్నదంటే ఎవరు చూపెట్టాలి కానీ ఈ జాతి యువకులే కదా ముందుకు పోతాం కదా అవును ఇంకో తరం వచ్చేది మళ్ళీ అందుకని మేము ఇక్కడ పోరాటం ఒకవైపు ఏది లంబాలి తొలగింపు ఒకవైపు దానికోసము ప్రజా పోరాటము న్యాయ పోరాటము రాజకీయ పోరాటము సాంస్కృతిక పోరాటం 4 రకాలు ఉన్నాయి దీంట్లో ఇది మా డైరీ ఇది కూడా నేనే మొత్తం కూడా ఇట్లా పోవాలని చెప్పేసి ఇట్లా అనేక సార్లు కూడా మేము అందరం కలిసినటువంటి మోడీ గారిని కూడా కలిసినాము అమిత్ షా 3-4 అందరూ మనం కలిసినటువంటి దీనికోసం చేసినాము సాంస్కృతిక ఉద్యమాన్ని ఎందుకు మొదలుపెట్టాడు ప్రజా పోరాటంలో కూడా నా పాత్ర ఉన్నది ఏది ఢిల్లీ మీటింగ్ పెట్టిన తర్వాత మొన్ననే మద్రాసులో మీటింగ్ పెట్టినాం మొన్న మానకట మార్చిపట్ల ఎన్ని అడ్డాలు వచ్చిన అవి పెట్టినాము ఏదో కేసులు పెడతానంటే కేసులు భయపెట్టాలి అని చెప్పాను అమ్మడు బెదిరిస్తున్న కేసులు పెట్టామని కేసులు భయపెట్టాను నాకు పోతే నా ఉద్యమం పోతే నేను ఆల్రెడీ చెప్పేసిన నువ్వు కేసు పెట్టి భయపడతావు కానీ ప్రజాపోరాటం చేసినాము న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు వెళ్ళాము అనేక సార్లు రాజకీయ పోరాటంలో మా యొక్క ఉద్యమ నాయకుడు నాకు గురువు మా అన్నగారు స్వయం బాబు దాదా ఆయన మార్గదర్శకంలో ఆయన ఇంట్లో ఉండే అందరి అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అమిత్ షా గారు మంత్రులందరూ కూడా మొత్తం నువ్వు ఇట్లే మీకు ఎట్లా చెప్పినా అందరికీ గురించి చెప్పింది అన్ని కూడా కాబట్టి రాజకీయంగా అట్లా చేసినాం కాబట్టి సాంస్కృతికంగా కూడా అంటే సాంస్కృతిక దానికి కూడా మళ్ళీ మూలం ఎవరంటే మళ్ళీ ఆదిలాబాద్ వాళ్ళే అప్పటిదా కూడా నాకు సమ్మక్క సారాన్ని తెలుసు లేకపోతే మా 20 బాలకుమార్ సార్ తెలుసు కానీ ఈ వేర్పుడి అంత నాకు తెలియదు ఎప్పుడైతే స్వయం బాబురావు గారు సభా సక్సేనా 2019 సక్సేనా 2020 ఒకసారి రమ్మన్నప్పుడు రచ్చకోట వెళ్ళినప్పుడు ఆ యొక్క మా మహారాజు పాండవ జాలేశ్వరరావు మహారాజు అక్కడ ఈ సంస్కృతి చిన్నగా నన్ను అటాక్ చేయటం దాని తర్వాత ఇప్పుడు నిరంతరం కూడా నేను దాదాపు అన్ని పండుగలకు కూడా నేను ఆశ్రమంలోకి జరిపినాను అది దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ శివరాత్రి కానీ ప్రతి పండుగ కూడా నేను ఆశ్రమంలో చెప్తాను ఎందుకంటే అక్కడ కల్చర్ ఆధ్యాత్మికత వేరు ఇక్కడలాగా మనం ఆ పండగ అంటే ఏదో కోడో మేక కోసుకొని తింటాము మంది దాటం ఇట్లా ఇటువంటిది కాదు అది పూర్తి ఆదివాసీ సంస్కృతి మళ్ళీ అది దాంట్లో జరుగుతుంది బాగా జరుగుతుంది సో అక్కడ పోయినాక కొట్టపల్లి జంగుబాయి ఈ దర్శనం చేసుకోవటం ఆ సంవత్సరం 2020లో సో అప్పటి నుంచి నాకు మార్పు మొదలు అక్కడ చాలా పెద్ద ఎత్తున జంగుబాయి దీక్ష నడుస్తుంది వేల మంది తీసుకుంటారు అక్కడ స్వయం బాబురావు గారు దీక్ష చేసుకుంటాడు ఇట్లే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేలకండ ఉంటుంది వాళ్ళకి జంగుబాయి దీక్ష ఇంకొక రంగు కూడా ఉంటుంది వాళ్ళకి కాకి రంగులో ఉంటుంది కొద్దిగా ఏళ్ళలో కళ్ళు వేసుకుంటారు అదొక జంగు రంగు దీక్ష అని ఉంటుంది అక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున దీక్ష చేసుకుంటారు అక్కడ వాళ్ళు చూసినాక అనిపించింది అంటే ఒక క్రమశిక్షణ వస్తుంది మనిషిలో దీక్ష ఒక ఉపవాసము ఒక నమ్మకం అంటే ఎవరైనా ఏ మతమైనా అంతే కదా ఇప్పుడు ముస్లిమ్స్ లో కూడా కావచ్చు రంజాన్ మాసంలో దీక్ష చేస్తారు ఎందుకు చేస్తారు తనను తాను శుద్ధి చేసుకోవడానికి క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా ఒక మాసం పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఎందుకు శుద్ధి చేసుకోవాలి ఒక క్రమశిక్షణ రావాలి మనకి అంటే ఒక భగవంతుని పైన మనకి ఒక దృష్టి కేంద్రీకరించుకొని మనం మంచిగా వెళ్ళాలి అదే మళ్ళీ సంవత్సరం మొత్తం నడిపిస్తుంది మళ్ళీ ఆ సంవత్సరం చేసినటువంటి దీక్షే కదా రంజాన్ మాసం కావచ్చు లేకపోతే క్రిస్టియన్ చేసినట్లు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ఇప్పుడు అయ్యప్ప మాలలు దుర్గా మాలలు ఇవన్నీ చేసి ఎందుకు చేస్తాం మనం ముందు కట్టుకోవటం కోసం అట్లనే అది చూసినాక అనిపించింది అదే మనం కూడా మనం సమ్మక్క దీక్ష ఎందుకు చేయొద్దు సమ్మక్క అంటే ఇప్పుడు అంతా కూడా రోజు ఎట్లయిపోతుందంటే కోసుకోవటం మేకలు కోసుకోవటం తినటం తాగటం ఇప్పుడు నిరంతరం అక్కడ మేడారము ప్రాంతం మొత్తం కూడా ఆదివారం వస్తే అందరు వెళ్ళిపోతారు మేకలు కోసుకోవటము మందు తాగటం కొద్దిగా ఇప్పుడు మళ్ళీ మా అరుణ్ కుమార్ కూడా చెప్పిన ఓరంలో కట్టుకున్నట్టు వీళ్ళు ఊరు మంది అక్కడ పోయి చిన్న తండ పెట్టుకుని మేడం పక్కన
తొందరలో దాన్ని తీసేస్తాం మేము ఖచ్చితంగా. అధికార యంత్రాంగం తీసేస్తే మంచిది, లేకపోతే మాత్రం మేము మా యొక్క విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఆగరు, తీసి ఎవరు పీకేసి ఎవరు పడేస్తారు వాటిని ఓయడంలో అన్నిటి కూడా. కాబట్టి అంటే ఆ కల్చర్ పోవాలి మనకి. పాత కల్చర్ ఏంటంటే సమ్మక్క తల్లి గడ్డి మీద వచ్చిన తర్వాతనే ఆ తల్లి వచ్చిందన్నప్పుడు నాకు చినుకులు పడేవి సూచిక. ఆ గుట్ట మీద వచ్చినప్పుడు గడ్డి మీద ఎక్కగానే చినుకులు పడతాయి నాకు చినుకులు. అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ మొక్కుంటారు, నాకు ఈ పని కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా పంట పండాలి, నా బిడ్డకి పెళ్లి కావాలి మొక్కులు అందరూ అక్కడ వచ్చినప్పుడు ఆ వైపు తిరిగి సమ్మక్క వచ్చినప్పుడు అటు మొక్కి ఆ కోడినంటే కోడిని ఇట్లా మొక్కుతారు, గాలి మొక్కుతారు, మేకంటే మేకని మొక్కేసుకొని అప్పుడు అది 11 కానీ 12 ఏళ్ళు 10 రోజుల్లో తల్లి వచ్చేసరికల్లా అప్పుడు కోసుకొని వాళ్ళు ఎప్పుడో తెల్లాసరికల్లా అది వండుకొని తిని వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఇవాళ ఏంటిది, ఆ తల్లి చిలకల గుట్టలో వాళ్ళు వెళ్ళిపోద్ది, జాతర అయిపోయి వెళ్ళిపోద్ది. అయినా సరే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయేసి కోసుకోవటం, తినటం, తాగటం, ఓ రూమ్లు అంటాం, డీజేలు అంటాం, ఇదంతా ఏంటిది అంతా కల్చర్. ఇది పోవాలని చెప్పేసి మేము దీక్ష మొదలుపెట్టినాం. అది చిరుమల కేంద్రంగా మేము చేస్తున్నాం. చిరుమల కూడా ఎందుకు చేస్తున్నాం అంటే పుట్టు గడ్డలు అక్కడే సమ్మక్కే. అందుకనే 2 గ్రామాలు ఏం చేస్తారంటే చిరుమలలో ఉన్న చందా వంశస్థులు ఒకసారి చేయాలి, అంతకుముందు మెరాగడ్డ ముందు ఉన్న బయటపేటలో చందా వంశస్థులు వాళ్ళు ఒకసారి చేసేది, వీళ్ళొకసారి వాళ్ళొకసారి ఇద్దరు ఆ వంశస్థులు కదా, అది చందా వాళ్ళు ఆ బండారి వంశస్థులు సమ్మక్క తల్లి వంశస్థులు మేడరాజు చెందినటువంటి వాళ్ళు. సో వాళ్ళు బయటపేట వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చేయలేక అప్పుడు కరువు కడకలాడటం, కుష్ఠరోగాలు అంటే వాళ్ళు తీసుకెళ్లి మేడారంలో పూజారులు సిద్ధుబైన వంశస్థులు వాళ్ళకి అప్పుడు చెప్పారు. మా అమ్మ కూడా సిద్ధమైన వాళ్ళ ఆడబిడ్డనే వాళ్ళు, మాకు వాళ్ళ మీద మామూలు అవుతారు మొత్తం పూజారులు. ఆ జగ్గారావు గారు కావచ్చు, లక్ష్మణరావు గారు కావచ్చు, మొత్తం కూడా మాకు మా తాతలు కూడా సిద్ధమైన వాళ్ళే. సో దాన్ని మార్చాలి మనము. కొద్దిగా 21 రోజులు మనం ఒక దీక్షతో ఉండాలి. మనం ఆ తల్లి ఆశీస్సు తీసుకోవాలి. ఏ తల్లి కూడా తిరుగుతా కానీ ఏ తల్లి చెప్పదు భూమి మీద. మరి ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సరే ఆ తల్లి వచ్చిన తర్వాత మొక్కుకొని కోసుకొని పోతే బాగానే ఉంటుంది అది. సో ఇట్లా పోవటం వల్ల ఏంటంటే రోజు రోజుకి సమాజంలో ఒక వేరేటువంటి చెడు అభిప్రాయం వస్తుంది, ఆ ప్రాంతం మొత్తం కూడా అపరిశుభ్రం అయిపోతుంది, ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది, విధ్వంసం అవుతుంది. కాబట్టి ఇట్లా మార్పు తీసుకురావాలని చెప్పేసి మొదలు పెట్టినాము. మన సీతక్క గారు కూడా చెప్పినాము, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 150 వేల్పులు ఇప్పటికీ సిద్ధమైనవి కాబట్టి ఆ వేల్పులన్నీ మేము ఇంతకుముందు చిరుమలలో 126 వేల్పులతో 20 లక్షలతో మేము చేసినాము. ఇప్పటికీ జాతర 23లో ఈసారి 150 వేల్పులతో మనము తల్లి సమ్మక్క తల్లి చిలకల గురించి వచ్చేటప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చి వాటితో పాటు తల్లిని తీసుకొచ్చి గడ్డి మీద ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ పక్కన ఎక్కడైనా ఇప్పుడు ఎట్లయితే మనకి పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు పక్కన ఒక సెక్టార్ పెట్టుకొని అక్కడ పెడతారో అక్కడ పెట్టండి వాటికి. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత అందరూ దర్శనానికి ఎవరిని వదలండి, కులము, మతము, ప్రాంతము, దేశము, ప్రపంచం మొత్తం వచ్చినా కూడా మేము వద్దానండి. అక్కడ అందరూ తల్లి ఆశీస్సు తీసుకోవాలి, తీసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజుకి మనం తల్లి అనుగ్రహం చేసిన తర్వాత ఇవన్నీ వెలుపులు మళ్ళీ కూడా ఎవరి గ్రామాలకు వెళ్ళిపోతాయి. మాకు తిరిగాల్సి మళ్ళీ మా జాతర మొదలవుతుంది. మాకు తల్లి వెళ్ళిపోయిన వారం నుంచి మళ్ళీ మా జాతర ఇంటి జాతర ఉంటాయి. వాటికి ప్రభుత్వం తరఫున 1 లక్ష రూపాయలు ఇవ్వండి మీరు జాతర. మళ్ళీ మేము ఐటీలో 1 లక్ష 2 లక్షలు వేసుకొని మేము చేసుకుంటాము. అట్లనే 3 రోజులకి ట్రాన్స్పోర్టేషన్కి మా డోలు కావాలి, దాని పూజారులు ఉంటారు, మాకు అంత వడ్డీలు ఉంటారు, దొరలు ఉంటారు, పేరెంటాలు ఉంటారు. కనీసం ఒక 10-20 మంది అన్నా ఒక మ్యాజిక్ తీసుకొని రావాలి. ఖర్చులకు ఒక 50,000 ఇమ్మంటారు. మేము అడిగేది 50 లక్ష మొత్తం కలిపి 150,000 వరకు బయటకు వచ్చినాయి. మా అంటే 2 కోట్లు అవుతుంది, అందుకంటే ఎక్కువ కావట్లేదు. అది పెద్ద 150 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 2 కోట్లు మళ్ళీ ఈ కోయిత్తు సాంప్రదాయం కదా సమ్మక్క అంటే. ఈ సమ్మక్కతో ముడిపడ్డే కదా ఇవన్నీ వేలుపులు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అమిత్ షా గారికి, అదేవిధంగా ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక పర్యాటక శాఖ వారు కూడా ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఇచ్చామని కూడా మేము ఎట్లా చేసినాము తిరుమల కూడా అన్ని కూడా సవివరంగా రిపోర్ట్స్ కూడా కేంద్ర రాష్ట్రంలో ఇచ్చున్నాం మేము. కాబట్టి గుర్తించండి, ఈ యొక్క కోయిత్తు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడితే రానున్న రోజులు ఏంటంటే మేడారము ప్రపంచంలోనే ఒక గొప్ప జాతర పేరుకుంటుంది. దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవడం వల్ల మా యొక్క నిరుద్యోగ యువత కూడా ఉపాధి అవకాశం పెడుతుంది. అక్కడ ఇవాళ టూరిజం వల్లనే పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మేము ఆల్రెడీ సాధించినదే కేంద్ర ప్రభుత్వం చెప్పిందే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అంతా ఇప్పుడు అంతా లేటెస్ట్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతున్నాయి ఉద్యోగాలు. కాబట్టి ఉపాధి అవకాశం వేరే రంగం వస్తుంది. చంద్రబాబు గారు ఏమంటుంది, ఇప్పుడు టూరిజం అంటుంది ఆయన, మోడీ గారు ఏమంటుంది టూరిజం అంటాడు. మేము కూడా ఆదివాసులు ఏమంటామంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకమైనటువంటి యొక్క శక్తి కేంద్రాలు చాలా ఉన్నాయి మా దగ్గర. వాటిని డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఏంటంటే ఈ యొక్క ఆదివాసీ యువతకి ఆటోమేటిక్గా అక్కడనే ఉపాధి అవకాశం పెరుగుతుంది. దాని ద్వారా ప్రపంచం మొత్తం తరలి వస్తుంది ఇక్కడికి. సరే తర్వాత ఇక చదువుకున్న వాళ్ళని బట్టి ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ మన గ్రూప్ 1లో 29 వస్తే ఒకటి మాకు వచ్చింది, 29 వాళ్ళకి వస్తుంది. అదే వాళ్ళు లేకపోతే 29 మా వాళ్ళే గెస్ట్ హౌస్ అవుతారు కదా. కాబట్టి మేము అనేది ఏంటంటే లంబలో తొలగించడం ఒకటి, ఇంకోటి ఆధ్యాత్మికత పెంచడం కోసం ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతిని అడుగుతున్నాం.
అదేవిధంగా నేను కూడా ఆల్రెడీ మా యొక్క నాయకులకి ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పినాం. మా సంఘాల వారికి కూడా ఈ సందర్భంగా చెప్పేందంటే జాతి అస్తిత్వం కోసం, జాతి యువత భవిష్యత్తు కోసం కలిసి రండి. ఊరికే మనం కొట్లాడుకొని 60 లక్షల ముందు మనం కొట్లాడుకుంటే 10 లక్షల మంది మనం ఈ ధర్మయుద్ధం మనం గెలవలేం. మన జాతి అంటే మన తల్లిని. ఇప్పుడు వాళ్ళు అన్నారు 80% మేము మేడారం పడుతుంది కాబట్టి మేడారం సమ్మగట్టలు మాదన్నప్పుడు మరి మీరు వినండి, ఆ వీడియోలు వినండి, చూడండి. వాళ్ళు మన ఎట్లా చూసి చూడండి, సోయి లేదు, తెలివి లేదు, వెంటనే వీధులు వచ్చి వీధులు అంటారు వాళ్ళు. అడుగు మారేస్తే అడ్డుకుంటాం, ఆ సంపూర్ణ పొడుస్తాం అంటున్నారు. ఇవాళ పొద్దున్న నిన్న మానకోట మార్చి పని చేసినందుకు మళ్ళీ చుంచడానికి ఇష్టం లేదు, ఇప్పుడు ఏదో అని చెప్పేసి దుష్ప్రచారం మొదలుపెట్టారు. కాబట్టి ఇదంతా కూడా మనం పక్కన పెట్టుకుని అందరం కలిసిమెలిసి పోవాల్సిందే. ఖచ్చితంగా మన యొక్క జాతి భవిష్యత్తుని, జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ కలిసి రావాలి. అట్లనే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఏ పార్టీలో వచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, కానీ మీరు కూడా అందరు కలిసి రండి. ఇప్పటికే మరి నా శక్తికి మించి కూడా నేను చేస్తున్నా. ఇప్పటికే ఒక ఇల్లు అమ్ముకున్నా, ఒక కారు అమ్ముకున్నా, ఇప్పుడు జీతం కూడా చెప్పేసి లేదు. అక్కడ ఇక్కడ అప్పు 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి ఏదో నడిపిస్తా ఉన్నట్టు. ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇవాళ చూస్తే 5,000 రూపాయలు ఉంది నాకు. అయినా నడిపిస్తలేదు. అశ్రాపేట నడుస్తుంది. అశ్రాపేట తర్వాత చెంచుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూడా మాట్లాడేది కదా, వాళ్ళు సపరేట్ ఉంటే వెళ్ళేసేది లేదు, ప్రసక్తి లేదు. అక్కడ కూడా అచ్చంపేట 10,000 మంది సభ పెట్టబోతున్నాం. అక్కడ కూడా మేము ఆ తల్లి కనిపిస్తుంది. నా అమ్మకం ఏంటంటే 5,000 కానీ 5 రూపాయలు లేదు, అసలు 0 కానీ సభ నడిపించే శక్తి ఆ తల్లికి, ఆ తల్లి నాకు కల్పిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ధర్మయుద్ధంలో అంతిమ విజయం మంది అవుతుంది. నాకు కూడా ఈ యొక్క రాజకీయ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ కావాలని ఆసక్తి లేదు. ఎందుకంటే నా వచ్చే జీతం నేను చేసుకుంటే 3-4 లక్షలు రేపు ఎస్సీ 4 లక్షలు వస్తుంది. నాకు మొత్తం కూడా దైవ చింతనే. నాకు సమాజానికి సేవ చేయాలి. నా చేతిలో ఇప్పుడు సగం జీతం ఇచ్చినోని నేను సమాజం నుంచి డబ్బులు చేసుకోవాలి, లేకపోతే ఈ చట్టాల పేరు చెప్పేసి ఆ దుకాణం దగ్గర, ఈ దుకాణం దగ్గర, లేకపోతే నాన్ టైప్ దగ్గర డబ్బులు చేసుకోవాలనేది ఆశ నాకు ఎక్కడ లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నత వర్గాలు ఎవరైనా తుమ్మలా సార్ ఇస్తారు. డబ్బు కోసం ఉద్యోగం చేయట్లేదు ఇక్కడ. సార్ నా ప్రశ్న ఏంటంటే, మీరేమైనా యువత కోసం ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా అంటే గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము కోచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఏమైనా స్టైపెండ్ ఇచ్చి దాంట్లో చేర్పించుడు కానీ, ఏమైనా స్కిల్స్ అంటే కంప్యూటర్ కానీ ఇట్లా డెవలప్మెంట్ కోసం ఏమైనా చేస్తున్నారా అనేది నా ప్రశ్న. దానికోసం అట్లాంటిది ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రిజర్వేషన్ వస్తుంది, ఓకే, రిజర్వేషన్ ఎంతమంది దాన్ని అనుభవించగలుగుతారు? వచ్చిన రిజర్వేషన్ ని రాని వాళ్ళ కోసం అదే క్రమంలో ఇప్పుడున్న వ్యవసాయ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, వ్యవసాయం చేసే పంటలు పండించే సిస్టమ్ లో కొంచెం ఇప్పుడు వచ్చిన ఆధునికర వైపు వాళ్ళకేమన్నా నేర్పించుడు కానీ, వనరులు కల్పించుడు కానీ, అట్లాంటి సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ సెంటర్లు అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ ప్రభుత్వం బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత ప్రకారం వాళ్ళు పెట్టారు. కానీ ఇవాళ హైదరాబాద్ స్టడీ సర్కిల్స్ లో ప్రత్యేకంగా ఎస్టీకి పెట్టారు, బీసీకి పెట్టారు. అట్లా బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఐఏఎస్ గ్రూప్ 1 కోచింగ్ సెంటర్. దాంట్లో ఎవరుంటుంది మొత్తం? మీరు 90 మంది లంబాడీలే కదా. అంటే ప్రతి సమస్యకు వీళ్ళని తొలగిస్తే మా సమస్య ఇప్పుడు అదే 100 మంది అదే ఇన్స్టిట్యూట్ లో, అదే ప్రభుత్వం పెట్టేటువంటి సంస్థలో ఈ 100 మంది మా వాళ్ళు చదువుకుంటే మా వాళ్ళకే వస్తాయి కదా. ప్రత్యేకంగా మేము చేయాల్సిన పని లేదు అక్కడ. మా నిధులు మాకు, మా నియామకాలు మాకు, మా కోసం ఏదైతే యూనివర్సిటీలో సీట్లు మాకు ఇవ్వండి, కోచింగ్ సెంటర్లో మాకు ఇవ్వండి, అంతే మేము అడిగేది. కాబట్టి అన్నిటికీ సమస్యకు పరిష్కారం ఎవరంటే మీరు తొలగిస్తారు. వీళ్ళు ఇల్లీగల్. నువ్వేమంటున్నావు? సుప్రీంకోర్టు అడిగిన దానికి మీరు తొలగించి మీ చేతిలో కూడా లేదు. అది సుప్రీంకోర్టు ఆర్టికల్ 340 కలిపినా లేదా అంటే మీరు ఇచ్చేయండి, కల్పని చెప్పండి, లేకపోతే లేదు చెప్పండి. కలిపితే వాడు సుప్రీంకోర్టు చెప్తే కదా ఇల్లీగల్ అని, దాని పాలసీ ప్రకారం తీసేయండి. తీసేస్తే మిగిలినటువంటి 4% తర్వాత వాళ్ళని ఎటు పోవాలి? వాళ్ళు ఎటు పోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక 6% కావాలని, ఇప్పుడు ఎట్లా 10% ఇస్తారు కదా, కేసీఆర్ వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ 6% పట్టుకుని మీరు బీసీ ఏలో వెళ్తారా, బీసీ బీలో వెళ్తారా, సీలో వెళ్తారా, డీలో వెళ్తారా, లేకపోతే ప్రత్యేకంగా పెట్టుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టగా ఇది కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే రాజస్థాన్ లో ఆల్రెడీ అప్పుడు అట్లనే గుజ్జాలకి సపరేట్ ఇచ్చారు, 5% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళ సమాజంలో ఈ అన్ని చూసిన తర్వాత, ఈ నేరాలు ఘోరాలు చూసిన తర్వాత అసలు ఎవరు కలుపుకునే పరిస్థితి లేదు. ఎవరు కలుపుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీ సమాజంలో కలుపుకుంటుందా? వాళ్ళకంటూ ప్రత్యేకంగా గోరు బంజారా ఛానల్స్ ఉన్నాయి, గోరు బంజారా జర్నలిజం ఫోరం ఉన్నది, గోరు బంజారా సినిమాలు ఉన్నాయి, గోరు బంజారా పార్టీ ఉన్నది. అన్ని వాళ్ళే పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు కలుపుకుంటారు చెప్పండి? రిజర్వేషన్ కూడా మనం అదే ఇస్తున్నాం లాస్ట్కి.
ఓకే, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా ప్రేక్షకుల కోసం చాలా విషయాలని మాట్లాడిరు. మీతో మాట్లాడుతుంటే ఇంకా కొత్త ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మళ్ళీ ఒకసారి వాటిని అన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. ఇప్పుడు మీ విలువైన సమయాన్ని ఇచ్చి చాలా విషయాలను అయితే మీరు కవర్ చేసారు. అయినప్పటికైనా నాకు కూడా సొంతంగా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కూర్చుందాం వీలుంటే. ఎందుకనంటే నా పర్సనల్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నా వయసు ప్రకారంగా, నా అనుభవ ప్రకారంగా ద్విముఖ పోరాటం అవసరం అని నేను భావిస్తున్నా. ఒకటి, మనకుండే హక్కులని రాజ్యం దగ్గర కొట్లాడి తీసుకోవాల్సిందే. అదే క్రమంలో మన సమాజ చైతన్యం కోసం కూడా మనం పాటుపడాలని నా పర్సనల్ అభిప్రాయం. అభివృద్ధి కోసం ఏం కావాలనే దాని మీద నేను ప్రధానంగా నమ్మేది ఎడ్యుకేషన్. చైతన్యం ఎడ్యుకేషన్ ద్వారానే వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది. అయినప్పటికైనా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ స్కూళ్ళకి వెళ్లకుండా డ్రాప్ అవుట్ అవుతున్నారు. మెజారిటీ 8th క్లాస్ వరకు 7th 8th నుంచే డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి ఈ డ్రాప్ అవుట్ ని నివారించి వాళ్ళని ఉన్నత విద్య వైపు ప్రయాణం చేసే దాంట్లో మీరందరూ కూడా, ఇంక్లూడింగ్ మేము కూడా కృషి చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సమాజం ఒక ఉన్నతమైన సమాజం. అంటే దేశం అంటే టెరిటోరియల్ ఒక బార్డర్ కాదు. దేశం అంటే మనుషులు. ఏనాడో చెప్పారు, దేశం అంటే మనుషులు. మనుషులు ఒక ఉన్నతమైన స్థితి. అంటే ఉన్నతమైన స్థితి అంటే నేను బిల్డింగులు ఇవి కాదు. కడుపు నిండా అన్నము, కంటి నిండా నిదా, ఆరోగ్యం. ఈ ఉంటే మాత్రమే అది సుఖమైనది. దేశం సుఖంగా ఉన్నట్టు, దేశం ఎదుగుదలగా మేము భావిస్తున్నాము. అది లేకుండా కలర్ బిల్డింగులుండి, అప్పులుండి, నిద్ర లేకుండా చిన్న వయసులోనే అన్ని రోగాలు అంటుపెట్టుకొని బతికేది ఒక బతుకు కాదు. అలాంటి ఉన్నతమైన సమాజం కోసము మీరు కూడా కృషి చేయాలని, మేము కూడా కృషి చేస్తామని, సమాజం మొత్తం కూడా ఇటువైపు ఆలోచించాలి. ఈ వీలైనంత తొందరగా ఈ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో, చట్టబద్ధత లేని లంబాడీలనే ఒక పోరాటం, వాళ్ళు మేమనేది ఇది శాంతియుతంగా పరిష్కారం కావాలని మేము WI9 టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. అది శాంతియుతంగానే ఇరు వర్గాలు కూడా, ఏది కూడా మన చట్టానికి కానీ, లేకపోతే రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ చిన్న దెబ్బ కలగకుండా, అంటే గౌరవించుతూ వాటికి లోబడే పరిష్కరించుకోవాలని మేము మా ఛానల్ తరపు నుంచి కోరుతున్నాము. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఇలాంటి అవకాశాలు ఏమున్నప్పటికైనా, ఇలాంటి సమస్యలు ఏమున్నప్పటికైనా మాకు సూచించండి. మేము వీటిని ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంటాము. కానీ మేము ప్రసారం చేసేటివి కూడా వివాదాలు కావు. వాళ్ళ మధ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవాలనే కోరుతున్నాం. సామరస్యం కోసము వీలుంటే మేము ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా చూస్తూనే ఉండండి WI9 టీవీ. ఇలాంటి మరెన్నో వాటితో, అవకాశాలతో, లేకపోతే ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. లైక్ అండ్ కామెంట్ మాకు సపోర్ట్ చేయండి. ఈ టీవీ చూస్తూ ఉండండి, WI9 టీవీ. నమస్కారం అందరికి. ఆదివాసీ యువతకి చివరగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్, ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవి 5 E's నా యొక్క ఆలోచన. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు అన్న దాని ప్రకారం ఆల్రెడీ అదంతా కూడా ఉన్నాయి. మొత్తం నిక్షిప్తమైన మొత్తం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఎంపవర్మెంట్, అధికారం ముఖ్యం. తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖ్యం. మా సంస్కృతి ప్రకారం ఎట్లా చేసుకోవాలనేది. డీజే కల్చర్ కాదు, పబ్జీ కల్చర్ కాదు, మరి ఎంటర్టైన్మెంట్ అట్లా. సో దాని ప్రకారం ముందుకు పోవాలనుకుంటుంది. యువత కూడా ముందుకు రావాలి, మన జాతి కాపాడుకుంటే. అదేవిధంగా మహిళలు కూడా ముందుకు రావాలి, వస్తున్నారు, ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు కూడా 2వ తారీఖు మరి పెద్ద ఎత్తున 10,000 మంది అసరాపేట సభ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తల్లులు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా రావాలి అని కోరుకుంటూ, మరి అందరికీ కూడా సెలవు తీసుకుంటూ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. అదేవిధంగా ప్రత్యేకంగా WI9 ఛానల్ మరి రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.